ఇప్పుడు మా పొలం టూర్ చూపించబోతున్నాను ఈ వ్లాగ్ లో. సిటీలో తిరిగి తిరిగి ఇలా వచ్చి ఈ పొలంలోకి వచ్చి మట్టిలో ఈ గడ్డిలో ఇలా తిరుగుతుంటే ఎంత బాగుంటుందంటే మా పొలంలో కళ్ళు స్పెషల్ అండి. మా కళ్ళు పోసేది కూడా వీళ్ళే అనమాట. సో ఎక్కువ మస్త కొడదాం ఇప్పటి నుంచి మనం. రైతులకి గౌరవం ఇచ్చే వాళ్ళందరూ కింద కమెంట్ సెక్షన్ లో మా అన్నకి అండ్ ఇంతకు ముందు మేము చూపించిన మా బంధువులందరికీ కూడా గట్టిగా నమస్కారం పెట్టాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు లేకపోతే మనం లేము. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ ఎండలో ఇంత శ్రమ పడకపోతే మనం అక్కడ కూర్చొని సంతోషంగా తినని కూడా లేము. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా. వెల్కమ్. అండ్ నిన్నటి వ్లాగ్ లో చెప్పాను కదా మా పొలం చూపించబోతున్నానని. ఎస్, మా ఊరికి వచ్చేసాం. విజయవాడ దగ్గరలో ఉన్న మా పొలానికి ఇప్పుడు మా పొలం టూర్ చూపించబోతున్నాను ఈ వ్లాగ్ లో. దానికంటే ముఖ్యంగా మా అన్నని మీకు పరిచయం చేస్తాను. మాకు దగ్గరుండి అన్ని ఇక్కడ ఆయనే చూసుకుంటారు అనమాట, మా గోపాల్ అన్న. ఇంతకుముందు ఎప్పుడు మా రిలేటివ్స్ని పరిచయం చేయలేదు కదా, సో ఇక్కడ నుంచి వ్లాగ్స్లో మా రిలేటివ్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళబోతున్నాను. సో వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను, హోమ్ టూర్. బట్ ఇప్పుడు మా పొలంకి మాతో పాటు ఆయనతో పాటు కలిసి మనందరం చూద్దాం రండి. సిటీలో తిరిగి తిరిగి ఇలా వచ్చి ఈ పొలంలోకి వచ్చి మట్టిలో ఈ గడ్డిలో ఇలా తిరుగుతుంటే ఎంత బాగుంటుందంటే, ఏదైనా పల్లెటూరులోకి వస్తే ఆ ఫీలింగే వేరు కదండి. జనరల్గా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చిందనమాట ఫార్మింగ్ అనేసి. సో అందరు వీకెండ్ ఫార్మింగ్ కూడా చేసుకుంటున్నారు. మేము కూడా త్వరలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. మంచిగా ఇక్కడే ఫామ్ హౌస్ లాగా వేసుకొని వీకెండ్ ఫార్మింగ్ చేసుకొని మన కూరగాయలు మనమే పండించుకొని మన పళ్ళు పండించుకొని తింటే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ పొల్యూటెడ్ సిటీలో ఏరియాస్లో మనం పండించుకొని ఆర్గానిక్గా తింటే దాని అంత సుఖం ఇంకోటి లేదు. ఇంకో రోగాలు కూడా రావన్నమాట. సో యాక్చువల్లీ చాలా టైం అయిందన్నమాట. వీడి 10th క్లాస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మేము చాలా కాలం నుంచి రాలేకపోయాము ఇక్కడికి. అండ్ చాలా కాలం తర్వాత వస్తున్నాం కాబట్టి ఎక్సైటెడ్. ఇప్పుడు మీ తమ్ముడు మీ డాడీ ఇద్దరు ఏడుస్తారు. మా మామయ్య చిన్న కొడుకు అండి ఆయన. సో ఇక్కడ మీరే చూసుకుంటున్నారా మొత్తం అంతా? ఇక్కడ నిమ్మకాయలు చూసి ఎంత బాగుంది. అన్ని గ్రీన్ ఫ్రెష్ ఆర్గానిక్. మనకు కావాలన్నా దొరికేయాలండి నిమ్మకాయలు. ఇది నీకు సపరేట్ చేస్తున్నారు, అవి ఇంకా పండలేదనా? అవి రేపేస్తారు. పొలంకి రాగానే వాళ్ళు వాళ్ళ దారి వారు చూసుకున్నారు. వాళ్ళ తెంపుడు వాళ్ళు తెంపుకుంటామని. బట్ నాకు ఎంత నిమ్మకాయలు బాగా నచ్చాయి. ఇలా ఏంటంటే పండిస్తున్నారట నిమ్మకాయలు. స్మెల్ కూడా అదిరిపోయింది ఇది. ఇప్పుడు ఎందుకు ఇట్లా సపరేట్ చేస్తారు ఇవి? అచ్చా అచ్చా. మీడియం సైజ్ 3 సైజులు, పెద్ద సైజులో ప్యాక్ చేయాలి. దీంట్లో 400-500 కాయ పడుతుంది. టిచ్చింగ్ చేసి పార్సల్ పట్టణానికి. ఎంత పోతుంది ఇది ఒక బస్తా? ఇప్పుడైతే రేట్ ఉంది మామూలుగా 1500-1800-2000 పోతుంది ఒక మూట. మనకైతే అక్కడ 20 రూపాయలకి 5-6 ఇస్తున్నారు చూసారా. ఇక్కడ ఎంత చీప్. డైరెక్ట్ ఇక్కడ వచ్చి కొనుక్కొచ్చామండి. చాలా మంది చూస్తారు ఇప్పుడు కొనడానికి వస్తారు. ఇలా నేను ఒక మూట చేసేటరికి ఇల్లు 10 మూటలు చేసేసుకుంటుండొచ్చు కదా. చేస్తారు. ఇలా రోజు ట్రైనింగ్ ఉంటుందిగా, నెమ్మట తెలుస్తూనే ఉంటుంది వాళ్ళు గ్రేడింగ్ చేసేది. హలో, పద్మ. ఇది పార్వతమ్మ. పార్వతమ్మ ముక్కు పుడకలు అదిరిపోయాయి చూడండి ఎంత బాగున్నాయి. మా పొలంలో కళ్ళు స్పెషల్ అండి. మా కళ్ళు పోసేది కూడా వీళ్ళే అనమాట. సో ఎక్కువ మస్త కొడదాం ఇప్పటి నుంచి మనం. ఒకప్పుడు కలగానే మిగిలిపోయిన ఈ పొలాలు ఇప్పుడు నిజమయ్యాయి. 10 ఏళ్ల క్రితం అది వేరే కథ. రుణాలు పొందడం, విత్తనాలు ఎంపిక చేసుకోవడం, ఉత్పత్తులను సంరక్షించుకోవడం చాలా దుర్భరమైన పని. కానీ ఇప్పుడు చూడండి, మనం మోడీ గారు ప్రారంభించిన పథకాల మద్దతు, దృఢ సంకల్పం వల్లే ఈ రోజు మన పొలం ప్రకృతి అందాలకి నిదర్శనం. నిజానికి ఈ పొలాన్ని మేము దగ్గరుండి చూసుకోలేం కాబట్టి దీన్ని చూసుకోగలిగి న్యాయం చేసే వాళ్ళు ఉండాలి అనుకున్నాం. అందుకే బయట వాళ్ళు ఎందుకు అనేసి మా రిలేటివ్స్కే ఇచ్చామన్నమాట. మా అన్నయ్య, మా బావగారు వీళ్ళే చూసుకుంటున్నారు మా పొలాన్ని. అండ్ వీళ్ళ పట్టుదలతో, వీళ్ళ కృషితో పొద్దున సాయంత్రం వీళ్ళు చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మా ఈ పొలం ఇంత పచ్చగా ఉంది. వీళ్ళ పట్టుదలతో పాటు ఇప్పుడు మన గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకున్న PM సాయిల్ హెల్త్, PM క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లాంటివి మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈరోజు మేమందరం ఇంత సంతోషంగా ఉన్నాము, వీళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ఇలాంటి స్కీమ్స్ని మాకు అందించడం వల్లే.
నిజంగా మేమందరం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం ఈ విషయం పైన. నిమ్మకాయ మన చేత్తో అట్లా తెంపుకుని ఉంటే మన పండ్లని ఆ మజా వేరు కదా అసలు. థ్యాంక్ యూ. ఎంత బాగున్నాయి చూడండి. అండ్ ఇదంతా కూడా నిమ్మ తోట అనమాట. ఎన్ని చెట్లు ఉంటాయన్నా మన? ఇప్పుడు 200 పైన 200 చెట్లు ఉంటాయా? ఓ సూపర్. ఈ ఎండాకాలంలోనేనా లేకపోతే మిగతా కాలంలో కూడా బాగానే వస్తున్నాయి? ఎప్పుడు వస్తాయి, వానకాలం ఎండాకాలం రెండు కాలం వస్తుంది. జర ఎండాకాలం మనకు సీజన్ ఉంటుంది. అంతే అండి, నిమ్మకాయలు బాగా సేల్ అయ్యేది ఎండాకాలంలోనే. ఇప్పుడు చాలా అవసరం మాకు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే మంచి ఎల్లో కలర్ వచ్చింది ఇది. ఇదే మా చింత చెట్టు. ఇక్కడ చింతకాయలు ఉంటాయండి. నిజంగా ఏ పులుసు పెట్టినా టేస్ట్ అయితే అదిరిపోద్ది. అండ్ అదే కాకుండా ఇక్కడ ఎంత నీడగా ఎంత చల్లగా ఉంటుందంటే మేము ఎప్పుడు వచ్చినా సరే భోజనం అవన్నీ ఇక్కడే కూర్చొని నీట్గా మంచం కూడా వేసుకొని ఇక్కడే పడుకుంటాం అనమాట. ఐ లవ్ దిస్ చెట్టు అండ్ ఐ హ్యావ్ సూపర్ మెమరీస్. అండ్ ఇంకొక మెయిన్ గెస్ట్ని పరిచయం చేస్తాను మీకు, రండి. యాక్చువల్లీ ఈ గెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. రండి చూపిస్తాను. హలో, దీని పేరు లక్ష్మి అనమాట. ఇది పుట్టి 8 నెలలు అయింది. వీళ్ళ మమ్మీ అక్కడ ఉంది. వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అది పిలుస్తుంది అప్పటి నుంచి, అది రావట్లేదు. ఇదైతే నాకు సంబంధం లేదు, నా గడ్డి నాకుంటే చాలా చెప్తుంది. చలో బాయ్ బాయ్. మా పొలంలో నెక్స్ట్ గెస్ట్ ని పరిచయం చేయబోతున్నాను. అదిగోండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి మామిడి చెట్లు దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఆ చెట్లు అలాగే ఉన్నాయి. అండ్ ప్రతి సంవత్సరం టేస్టీ మ్యాంగోస్ ని మాకు ఇస్తూ ఉంటాయి అనమాట. రండి చూపిస్తా. బంగినపల్లి మామిడి పళ్ళు నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ ఈ బంగినపల్లి మామిడి పళ్ళకి. అఫ్ కోర్స్ చాలా మంది ఉండుంటారు. అండ్ ఇక్కడ మామిడి చెట్టుకి మామిడి పళ్ళు ఉన్నాయనగానే చూడండి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మరాకి ఆల్రెడీ ఏదో కోసుకొని తింటూ మరీ వస్తున్నాడు. నిజానికి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి హాని లేకుండా మన చెట్టులో కాయ మనం తెంపుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇదిగోండి మా మామిడి చెట్టు. ఇలా చూస్తేనే ఒక 500-600 కాయలు కనిపిస్తున్నాయి కదా వెనకాల. నాకైతే వెళ్ళి అన్నీ తెంపేయాలని ఉంది. బట్ మాకు పచ్చడి ఎప్పుడు కావాలనుకున్నా మేము బయట నుంచి కొనుక్కునేది కాకుండా హ్యాపీగా ఇక్కడ నుంచే మామిడి చెట్టుకి కాయలు తెంపుకొని మరి కట్ చేసుకొని మరి పెట్టుకుంటాం. ఆ మజాయే వేరు. అందుకే పచ్చళ్ళు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. అండ్ దానికైతే కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఉంది ఆ చెట్టు. ఆల్మోస్ట్ నా పెళ్ళై 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళ నుంచి వచ్చినప్పుడల్లా ఆ చెట్టును చూస్తాము, కింద కాసేపు పలకరించి పడుకొని మరి వెళ్తాం అనమాట. మేము ఇంకా బోల్డ్ అని ఉన్నాయి మా పొలంలో చూపించడానికి. బట్ ఐ థింక్ టైం కూడా ఎక్కువ లేదు. మీరు కూడా ఇంకా బోర్ ఫీల్ అవుతారేమో. రండి, మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రదేశాన్ని చూపిస్తాను. కాయ వాసన అదిరిపోయింది. మామిడైతే సగం తినేసాడు. ఎలా ఉంది? మూడోది అది అన్నదిన వరకు నువ్వు వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటున్నారు అనమాట. మనకి ఇందాక మా బావని పరిచయం చేశాను, మా అన్నని పరిచయం చేశాను. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. హాయ్ చెప్తాం రండి. హలో, సూపర్. మీరందరు బాగున్నారా? హాయ్. ఆహా, ఇలాంటి అట్మాస్ఫియర్లో కనీసం ఒక వారం రోజులైనా ఉంటే ఆ పొల్యూషన్ ఫ్రీగా ఎంత హాయిగా ఉంటుంది చూడండి. న్యాచురల్ వాటర్ చల్లగా ఉంది. ఇంత వేడిలో కూడా ఎంత చల్లగా బాగున్నాయి. అండ్ ఈ మంచం అయితే అదిరిపోయిందండి, హైలైట్. అండ్ ఇక్కడ ఇంకో హైలైట్ ఉంది. హాయ్, బాగున్నారా? మంచి కోడి పిల్లలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ చికెన్ కర్రీకి కూడా సపరేట్గా మనం అలాగా వెళ్ళి చికెన్ కొనుక్కొని ఆన్లైన్లో బుక్ చేసుకునే పని లేదు. వీళ్ళే కోడిని పెంచుకుంటారు. కావాల్సిన పిల్లలు ఒకటి కోసుకొని అద్దరిపోద్ది టేస్ట్ కూడా. సరే, ఇక్కడ ఇవన్నీ చూసారు కదా. అండ్ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చూపిస్తాను. మేము అన్నం ఎక్కడ తింటామని. యాక్చువల్లీ మా పొలంలో ఇక్కడ వరే లేదు. ఇంతకుముందు వేసాం, ఇప్పుడు తీసేసాము. మా పక్క పొలంలో వరే వేసామన్నమాట. వాళ్ళే మాకు రైస్ని ఇస్తూ ఉంటారనమాట. అక్కడ నుంచి తీసుకుంటున్నాము. బట్ ఆ పంట అయితే చాలా బాగుంటుందండి. అండ్ రండి, మీ బియ్యం చూపిస్తా అని చెప్పాను కదా, అక్కడ ఉందన్నమాట వరేసేది. బట్ ఇక్కడ వరిని ఎండబెడుతున్నారు. సో ఇక్కడ నుంచే బియ్యం అవుతాయి అనమాట. సో బియ్యానికి కూడా పేర్లు ఉన్నాయండి, పద్మావతి అంట. ఇదంతా ప్రాసెస్ అనమాట. ఇవన్నీ బాగా ఎండాలంటే కిందివి పైకి అవ్వాలి, పైవి కిందికి వెళ్ళాలి కదా. మళ్ళీ ఇలా ఎన్ని రోజులు ఎండబెట్టాలి వీటిని? ఓహో, ఓకే, నైస్. 2 రోజులు పెట్టి నిజంగా చూడండి ఎంత బాగున్నాయో. బాస్మతి బియ్యంలా ఉన్నాయి. వెనకాల ట్రైన్ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది కదా. కొంచెం రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అనమాట, అందుకే ఉంది. అండ్ నేను మీకు చెప్పాను కదా, మా పక్క పొలంలో వరి చేను ఉందని చెప్పేసి ఇక్కడికి అనమాట తీసుకొచ్చా. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, ఇలా
మన వరి మనమే తెంపుకుంటే ఎంత బాగుంటుంది. కోసి అక్కడ ఎండబెడతారనమాట. ఒక 3 days అలా ఎండబెట్టిన తర్వాత దీన్ని రైస్ చేస్తారట మిల్లో వేసి. మనం ఇంతగా అభివృద్ధి చెందడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇది మనకి మాత్రమే కాదు, మోడీ గారి పథకాల ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం పొందుతున్నాయి. ఈ పథకాలు నిజంగా రైతులకి ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఫీల్డ్లో లేని మాకు నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనం తినే ఆహారం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు కరువు సమయంలో నష్టాలని తగ్గించడానికి పంటల బీమాని అందిస్తాయి. రైతులకు ఏ ఎరువులు ఉపయోగించాలో తెలియచేసి నిర్ణయాలకు సహాయపడుతుంది. మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష ఆదాయాన్ని అందిస్తుంది. చలో ఇదే మా పక్క పొలం అన్నమాట, వరి పంట. మొత్తం చేసేదంతా ఆయనే, మా అన్న. నమస్తే అన్న. సో రైతులకి గౌరవం ఇచ్చే వాళ్ళందరూ కింద కమెంట్ సెక్షన్లో మా అన్నకి అండ్ ఇంతకుముందు మేము చూపించిన మా బంధువులందరికీ కూడా గట్టిగా నమస్కారం పెట్టాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు లేకపోతే మనం లేము. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ ఎండలో ఇంత శ్రమ పడకపోతే మనం అక్కడ కూర్చొని సంతోషంగా తినని కూడా లేము. ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. ఎలా తీయాలన్న ఇవి? ఇవి వరికోత మిషన్ తోటి కట్ చేసి తీయాలి. గతంలో అయితేనేమో కూలీలకు వచ్చేది. ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధునిక పరికరాలను ఉపయోగించి ఆధునిక వ్యవసాయాలు అభివృద్ధి చెందినప్పుడు రైతు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని పెట్టినప్పుడు మిషన్లతో, యాంత్రిక మిషన్లతో ఈ రోజు కటింగ్ చేయడం జరుగుతుంది. శ్రమ తగ్గింది. గతంలో అయితే 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద అయితే వరికోతలు ఆడవాళ్ళు కోసుకొని వరికుట్టలు ఇప్పుడు అంతా ఏం లేదు, ఈజీగా అయిపోయింది. ఇప్పుడున్న ఈ యొక్క వ్యవసాయ రంగంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకించి ఫసల్ బీమా అనే పథకాలు పెట్టి ఇంకా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ఎక్కువ పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించవలసిన ప్రభుత్వం మీద నిఘా ఉంది. దాన్ని ఇంకా ఎక్కువ చేసి మన అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు ఆయన ప్రత్యేకంగా మన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవును, నిజంగా రైతుల విషయంలో మాత్రం మోడీ గారికి చెయ్యెత్తి 2 చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిందే. అండ్ ఇంతవరకు అంటే మనకి ఫార్మర్స్ అంటే రైతులు అనగానే బోల్డ్ అని కష్టాలు, బాధలు ఇంకా చెప్పుకోలేనివి అవన్నీ. ముఖ్యంగా గతంలో కరెంటు కోతలతోటి, కరెంటు ఇబ్బందితోటి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంది. ఈ మధ్య కాలంలో సరే ఏదే ప్రభుత్వం ఏది వచ్చినా ఈ మధ్య రైతులకు ప్రత్యేకంగా నిఘా పెట్టి ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన విషయాల్లో ఆధునిక పరికరాలతో ఉత్పత్తి పెంచడానికి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ప్రభుత్వం మనకు ఇంకా సపోర్ట్, ఇప్పటికంటే ఇంకెక్కువ సపోర్ట్ ఇస్తే ఇంకా మనం కూడా రైతులు బాగుపడతారనే దృక్పథంతో మన ప్రధానమంత్రి గారు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు భవిష్యత్తు వాళ్ళకు కూడా అక్కడ వస్తుందని మేము అనుకుంటున్నాం. సూపర్. మీరైతే హ్యాపీ కదా? మేము కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మేము కూడా వీళ్ళ దయ వల్ల మంచి ఫుడ్ తింటున్నాం అనమాట రోజు. రండి, మీకు తెలుసా ఈ పథకం కింద 11.27 కోట్ల మంది రైతులకి 2.81 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి. అది కూడా డైరెక్ట్గా 467.42 లక్షల కంటే ఎక్కువ కొత్త పిఎం కిసాన్ క్రెడిట్ కార్డుల అప్లికేషన్స్ మంజూరు చేయబడ్డాయి. మంజూరైన క్రెడిట్ కార్డుల పరిమితితో రూపాయలు 5,69,974 కోట్ల క్రెడిట్లు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల కింద 1,00,000 కోట్లు ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనంటే అగ్రి స్టార్టప్ ప్రోగ్రామ్. దాని కింద 1,524 స్టార్టప్లు ఎంపిక చేయబడ్డాయి. ఈ స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి గ్రాండ్ ఇన్ ఎయిడ్గా 106.25 కోట్ల నిధులు విడుదల చేసి మన దేశ అభివృద్ధికి ఆద్యం పోసింది. ఇది రైతుల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించింది మరియు మెరుగైన వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతతో పెట్టుబడి పెట్టడానికి వీలు కూడా కల్పించింది. చివరికి వారికి మాత్రమే కాకుండా మనందరికీ అధిక దిగుబడి మరియు మెరుగైన జీవనోపాధికి దారితీసింది. భారతదేశం అంతటా రైతులకు మద్దతు ఇవ్వడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి బీమా నుంచి రుణ సౌకర్యాలు మరియు ప్రత్యక్ష పెట్టుబడి మద్దతు వరకు రైతులు తాము ఊహించని విధంగా అభివృద్ధి చెందాలని మోడీజీ అధికారం ఇచ్చారు. ఈరోజు మనందరి పొలాలు ఇంత అందంగా ఉండడంతో పాటు ఇంత ఫలితాన్ని ఇస్తున్నాయి అంటే దానికి కారణం పిఎం కిసాన్ యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మొదలైన పథకాలు, కార్యక్రమాలు. ఇవి కేవలం విధానాలు మాత్రమే కాదు,
లెక్కలేనని రైతులకు జీవనాధారాలు, ఎంతో మందికి వృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి. మా పొలంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ కంటిన్యూ చేద్దాము ఈ వ్లాగ్లో. ఒరిజినల్గా మేము ఇక్కడికి వస్తే ఎలా ఉంటాం అలా అన్నీ కూడా చూపిస్తాను రండి. సో అదండి, మొత్తానికి చాలా చాలా టైం స్పెండ్ చేశారు నా కోసం వీళ్ళంతా కూడా. ఈరోజు ఆదివారం కావడం నా అదృష్టం, కాకపోయినా నా కోసం వచ్చేవాళ్ళు అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్. అందుకే కుటుంబం అంటారు చూడండి, కుటుంబం యొక్క స్వీట్నెస్ నాతోనే ఉన్నారు ఈ రోజంతా. చెమటలు కారుతున్నా సరే, ఎండ వచ్చినా సరే మా కుటుంబం అంతా మాతో ఉంది. ఇక్కడ చక్కగా భోజనం చేసాం, పొలంలోనే టైం స్పెండ్ చేసాం. సో నెలకొక్కసారైనా ఇలాంటి వాతావరణంకి వచ్చి మన వాళ్ళని కలిస్తే ఆ తృప్తే వేరు. మేమే సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఇప్పటి నుంచి రావడానికి ట్రై చేస్తాను. మా ఆయన్ని తీసుకురామని గట్టిగా చెప్పండి, అన్న చెప్తే తీసుకొస్తారు ఇంకా. సో అది మా పొలం. మీకు నచ్చితే కనుక కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, ఏది బాగా నచ్చింది, ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ కావాలంటే ఏం ఇంప్రూవ్ చేయాలి, మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. మా ఊర్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. బాయ్.